ఫ్రెండ్స్ ఒక వ్యక్తి అంటే ఒక మగవాడు కానీ, ఆడది కానీ తన జీవితంలో పైకెదగాలి అంటే మొదటగా ఇంట గెలవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవండి అని మన తెలుగులో మనకొక సామెత ఉంది కదా! అయితే విజయ్ విషయంలో అది జరగలేదు. అయితే ఇంట్లో గనక చూసుకున్నట్టయితే తన భార్య పిల్లల విషయంలో చాలా అంటే చాలా గొడవలు ఉన్నాయన్నమాట. అయితే తన భార్య ఏకంగా విజయ్‌తో విడాకులు ఇచ్చేయాలి అన్నంత వరకు వెళ్ళిపోయింది. కాకపోతే విషయం ఏంటి అంటే, ఇప్పుడు విజయ్ తన భార్యతో కలిసి ఉండడానికి కోసం అటు విజయ్ ఫ్యామిలీ, ఇటు విజయ్ పిల్లలు, అలాగే కుటుంబం అంతా కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ వాళ్ళ నాన్నగారికి మధ్య బాగా వాడి వేడిగా చర్చలు జరిగాయంటే జరిగాయి. అయితే అసలు విజయ్ ఎలాంటి మనిషి అనేది గనక మనం తెలుసుకోవాలి అనుకుంటే, కొన్నేళ్ల క్రిందట విజయ్ వాళ్ళ నాన్నగారు విజయ్ మక్కల్ అని ఒక పార్టీ అని ఒక పార్టీ పెట్టారు. అది విజయ్‌కి తెలీదనమాట. కానీ విజయ్ అభిమాన సంఘాలు కానీ, అలాగే చాలామంది విజయ్‌ని అభిమానించేవాళ్ళు, విజయ్ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి, ఆ పార్టీ వాళ్ళ నాన్నగారి చేత పెట్టించండి అంటూ పెట్టించడం జరిగింది. ఆ సమయంలో విజయ్‌కి ఇష్టం లేదని చెప్పేసి, తన భార్య సంగీత కూడా లేదు వదిలేసేయండి. అసలు ఇలాంటివేమి చేయొద్దు మావయ్య గారు అంటూ తను వాళ్ళ తన భర్తకి అండగా నిలిచింది. అయితే ఇక ఎవరు చెప్పినా కూడా విజయ్ వాళ్ళ నాన్నగారు మాట వినకపోవడంతో విజయ్ తన తల్లిదండ్రుల మీద అలాగే కొన్ని అభిమాన సంఘాలు ఏదైతే తన ప్రమేయం లేకుండా పార్టీ పెట్టారో వాళ్ళకి చాలా ఎక్కువగా అంటే వాళ్ళ విషయంలో చాలా కోపానికి, ఆవేశానికి గురయ్యి కోర్ట్‌లో పిటిషన్ ఏసాడు. ఎందుకని అంటే, నేను ప్రజలకి సేవ చెయ్యాలి అనుకున్నప్పుడు నేను మాత్రమే చేస్తాను. ఇంకొకరి ఇన్వాల్వ్‌మెంట్ వద్దు అని జెప్పేసి ఆయన చెప్పటం జరిగింది. అయితే ఇక ఇప్పుడు పరిస్థితి ఏమైంది అంటే, ఎలక్షన్స్‌కి ముందు విడాకులు, పిటిషన్ అన్న వార్తలు రావటం, ప్రమాణ స్వీకారానికి తన భార్య చెన్నైకి వచ్చి కూడా త్రిషని చూసి వెనక్కి వెళ్ళిపోయాయి అంటూ వార్తలు రావటం, ఇంట్లో అంటే బయట సీఎంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ అదరగొడుతున్న విజయ్, ఎందుకని తన ఫ్యామిలీ విషయంలో ఈ రకంగా ఉన్నాడు అంటూ వాళ్ళ నాన్నగారు చాలా బాధపడ్డారట. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు చెప్పే విషయం ఏంటి అంటే, 25 ఏళ్ల పాటు నీ భార్యతో నువ్వు కలిసి ఉన్నావు. నీకు ఇద్దరు రత్నాలు లాంటి పిల్లలున్నారు. అయితే ఎన్నో సందర్భాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. అలాంటి సమయంలో భార్యాభర్తలు విడిపోవడం అనేది చాలా తప్పు. అయితే తను నీ దగ్గర నుంచి విడిపోతోంది అంటే దానికి కారణం ఏంటి అంటే, నువ్వు తనని సరిగ్గా చూసుకోవటం లేదని కానీ, లేదంటే నీ పద్ధతులు తనకి నచ్చటం లేదని కానీ, ఈ విషయంలో మీరిద్దరూ ఒక మాటకి వస్తేనే అది జరుగుతుంది. ఒక భార్య నీతో 27 ఏళ్ళు కాపురం చేసి, తన ఇద్దరు పిల్లలకి తల్లి, తండ్రిగా మీరిద్దరు వ్యవహరిస్తూ, నీ ప్రమాణ స్వీకారానికి ఆ అమ్మాయి అక్కడి దాకా వచ్చి మనస్తాపానికి గురయ్యి, ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే, అది తప్పు ఖచ్చితంగా నీదే. ఎప్పుడైనా సరే ఒక మగవాడికి తన భార్యే బలం అవుతుంది. తన భార్య బలహీనత కూడా అవుతుంది. ఇలాంటి సమయంలో నువ్వు తనని వదులుకోవడం కరెక్ట్ కాదు. అయితే ప్రపంచానికి నువ్వు అంటే ఒక రాష్ట్రం ఎంతో గొప్ప తమిళనాడు అంటే చిన్న రాష్ట్రం కాదు. అది మామూలు పెద్ద రాష్ట్రం. చాలా పెద్ద రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి పాత్రలో ఉన్న నువ్వు, నీ భార్యకి అన్యాయం చేయటం అనేది కరెక్ట్ కాదు. కావచ్చు. నువ్వు తప్పైనా చేసుండొచ్చు. తను తప్పైనా చేసుండొచ్చు. తప్పు ఎవరిదైనా కావచ్చు. కానీ ఇద్దరు సర్దుకుపోవాలి. ఆ అమ్మాయి తన పిల్లల మాట విని, ఆ రకంగా తన మనసుని మార్చుకుని, లేదు నా విషయంలో తప్పు జరిగింది. మా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని తను ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు, నువ్వు తనని యాక్సెప్ట్ చేయకపోవటము, అక్కడ కొంత గందరగోళం జరగటం అనేది నీకు తప్పని అర్థమవుతోంది అంటూ చెప్పడం జరిగింది. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ ఎలక్షన్స్ తర్వాత అంటే టీవీకే పార్టీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ముందు విజయ్ వాళ్ళ అమ్మాయి దివ్యాశాష తల్లిని, తండ్రిని కలపాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా త్రిష విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే దయచేసి పొలిటికల్‌గా త్రిష ఎంట్రీ ఇప్పించొద్దు. త్రిషని కేవలం ఒక ఫ్రెండ్ జోన్‌గానే పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
దానికి విజయ్ కూడా ఒప్పుకున్నాడు. యాక్చువల్లీ విజయ్ గెలవంగానే డిప్యూటీ సీఎమో లేకపోతే పార్టీ చీఫ్ గానో తనకి పదవి ఇచ్చేస్తాడని అనుకున్నారు. కానీ అసలు పాలిటిక్స్‌లోకి త్రిషని ఎంట్రీ ఇప్పించనివ్వలేదు విజయ్. అంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు వింటున్నాడు. కాకపోతే ఏం జరిగిందంటే ప్రమాణ స్వీకారానికి త్రిష వస్తే తన భార్య, తన కొడుకు అంతలాగా మనస్తాపానికి గురయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్న విషయం విజయ్ ఊహించలేదు. ఎందుకనంటే విజయ్‌కి కూడా ఈ ప్రమాణ స్వీకారానికి ముందు చాలా రకాల అడ్డంకులొచ్చాయి. ముఖ్యంగా తన పార్టీని నియంత్రించుకునే విషయంలో అంటే ఒక పక్కన ఏమైంది 108 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇంకో 10, 11 సీట్లు తగ్గాయి. ఆ 118 అనే ఫిగర్ రావడానికి. అందులోనూ తను కూడా 2 నియోజకవర్గాల్లో గెలిచాడు. ఒక పక్కన గవర్నర్ ఏమో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఎందుకనంటే గవర్నర్ దగ్గరికి వెళ్లి 2 వారాలు టైం ఇవ్వండి. ప్రమాణ స్వీకారం మే 7వ తారీఖున చేసుకుంటాము. 2 వారాల్లో మేము బల పరీక్ష నిరూపించుకుంటాము అన్నా కూడా వినిపించుకోకుండా గవర్నర్ 118 సీట్లు రావాల్సిందే అంటూ భీష్మించి కూర్చున్నాడు. మరోవైపు డీఎంకే, అన్నా డీఎంకే వీళ్ళేమో ప్రెషర్ పెట్టారు. కాంగ్రెస్ సీట్లు 5 వచ్చినా కూడా సరిపోలేదు. ఇలా రకరకాల తలనప్పుడు నడుమ విజయ్ మొత్తానికైతే బల పరీక్షను నిరూపించుకుని 118 కాదు 120 సీట్లను చేశాడు. అయితే మరోవైపు త్రిష అక్కడికి రావటం, లేనిపోని హడావిడి చేయటం ఇక అక్కడ ఉన్న విజయ్ అభిమానులకి కానీ, కొంతమంది అంటే విజయ్‌ని ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ అది అసలు నచ్చలేదన్నమాట. కానీ ఈ విషయం పైన విజయ్‌కి క్లారిటీ లేదు. అంటే తన భార్య, పిల్లాడు వస్తారు. లండన్ నుంచి వాళ్ళు ఇక్కడికొచ్చారు కదా అని. అయితే ఈ విషయం మీద తన కొడుక్కిను విజయ్‌కి గొడవయింది. ఈ విషయంలో వాళ్ళ అమ్మగారు కూడా విజయ్‌ని అంటే ఏమని అన్నారంటే, "నీ భార్య విషయంలో నువ్వెక్కడో తప్పు చేస్తున్నావు. ఎందుకనంటే ప్రపంచంలో ఏ భార్య భర్త అయినా సరే, ఆఖరికి దేవుళ్ళైనా సరే దెబ్బలాడుకున్నారు. కానీ ఒకళ్ళనొకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ ఏదో ఇవాళ పెళ్లి చేసుకున్నారు, సంవత్సరం అయిన తర్వాత విడిపోయే జంట కాదు కదా మీది. 27 ఏళ్ల పాటు ఒక ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలుగా కలిసి ఉన్నారంటే వాళ్ళ మధ్య ఎంత అన్యోన్యత లేకపోతే ఆ రకమైన ఇది ఏర్పడుతుంది చెప్పండి. అయితే ఇదే విషయాన్ని వాళ్ళ నాన్నగారు గుర్తు చేసి, ఎలాగైనా సరే నీ భార్య విషయంలో నువ్వు మనసు మార్చుకోవాలని చెప్పడం జరిగింది. కానీ విజయ్ మాత్రం కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. మరి అది త్రిష దగ్గర అవ్వటం వల్ల లేకపోతే వాళ్ళ మధ్య అంటే సంగీత, విజయ్ మధ్య జరిగిన కొన్ని మనస్పర్ధల కారణంగానా తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం జరిగిందైతే ఇది ఫ్రెండ్స్. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేము మీకు ఎటువంటి వీడియోస్ కావాలి? లాంగ్ వీడియోస్ కావాలా? లేదా షార్ట్స్ రూపంలో కూడా కావాలా? అనేది మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే మీరు ఏమనుకుంటున్నారు? అయితే సంగీత తీసుకున్న నిర్ణయం కరెక్టా? లేదంటే విజయ్ తీసుకున్న నిర్ణయం కరెక్టా? అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సీఎంగా విజయ్‌కి 100కి 1000 మార్కులు వేయొచ్చు. కానీ తన ఫ్యామిలీ విషయంలో మాత్రం తను కష్టాలు పడుతున్నాడు అనేది మాత్రం 100% ఇక్కడ నిజంగా కనిపిస్తోంది స్పష్టంగా. మరి ఏమవుతుందో చూద్దాం.